హాయ్ ఫ్రెండ్స్, లోకల్ బాయ్ సూరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మేం పెట్టే వీడియోలు ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాయో లేవో మాకు తెలీదు, కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎరిస్వామి, ఈరోజు కళ్ళు తాగుదాం. నా శోభనం సందర్భంగా మీకు పార్టీ ఇస్తున్నానన్నా. నేను సిటీ నుంచి ఒక అమ్మాయిని పిలుచుకొచ్చాను. Oh really, you're on? All right, show us what you've got. సుబ్బాలగూడెంలో డాన్సులు మందుతా చిందులేశారంట ఒక అమ్మాయితో. అది చూడాల్సిందే. అవును, పోలీస్ కి కూడా వినోదం. అక్కడ సుబ్బలగూడానికి వెళ్దాం రండి ఆఫీసర్స్. అడవికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ నేను. నా పేరు శిరీషాల అంజీ. నిన్న రాత్రి ఇక్కడ ఫుల్ సౌండ్లు డీజిల్ పెట్టుకుని డాన్సులు అన్నారు. వాళ్ళెవరు మాకు ఎక్కడున్నారో కొద్దిగా చూపించండి. నిన్న నైట్ వాళ్ళు అక్కడే ఉన్నారు సార్. రేయ్ సుబ్బల్, పైకిలేరా బాబు, పైకిలే. మాతో మీకేం పనుంది సార్? ఇక్కడికి వచ్చారు. పడుకున్నోళ్ళు పైకి లేపేంది మీ ప్రశ్నలు? ఫస్ట్ స్టేషన్కి వెళ్దాం పండి, అక్కడ చూద్దాం. అవును లేద్దాం, అవును వెళ్దాం, శీఘ్రం వెళ్దాం. సార్, మీ మీద తప్పు చేయలేదు సార్, మమ్మల్ని అనవసరంగా పీల్చుకొచ్చారు. ఓన్లీ మందు ఒకటి తాగినాను సార్. పొద్దున్నే నేను తాగకుండా ఉండలేను సార్. ఇప్పుడేమో నన్నేం తొలగొచ్చారు ఇక్కడికి. నాకిప్పుడు మందు తాగాలనిపిస్తే నాకెవరు ఇస్తారు సార్ చెప్పండి. ఇది పోలీస్ స్టేషన్, మందు ఇవ్వలేము. ఇది కావాలంటే ఇతను పెట్టుకోండి సార్, నేను బయటికి కదా సార్. ఏంటిరా, బయటికి వెళ్ళి మందు తాగా? అయ్యో సుబ్బాలు, నువ్వు చేసిన పనికిరా. ఈరోజు మీరు స్టేషన్లో మీ మాటలిని నేనేదో డాన్సులు చేసి తిక్కునైనా. ఆ అమ్మ మనల్ని టీ స్టాల్ లో పెట్టినారు. ఈ చిన్న వయసుకు నాకు ఎన్ని కష్టాలు. ఒరే ఒక టీ ఇవ్వు. అవునా సార్, ఇస్తున్నా. థ్యాంక్స్ రా. వెరీ గుడ్ సార్. నేను సుబ్బాలగూడానికి గ్రామ సర్పంచ్నేమంటే తాగి కొద్దిగా డాన్సులు వేస్తారు. కానీ ఒకరు ఇబ్బంది ఏం అయితే మీరు జామీను పెట్టి చూడకపోండి. గ్రామ సర్పంచ్ గారు, ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకోండి. డీజేలో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేస్తే పోలీసులు తక్షణమే తీసుకొస్తారు. నేను సర్పంచ్ కాబట్టి. ఇక్కడ సుబ్బలగూడెం అనేది ఇదేనా? అతను ఎక్కడుంటాడు? కొద్ది పనుంది నాకు. మాకు తందనాలు ఆడతారా మీరు? డాన్సులు చేస్తారా ఈ గూడెంలా? ఏంటి ఈ తందానా? అవును, నేను డాన్స్ చేస్తాను. రే సుబ్బారావు, నేను చెప్పేది నువ్వు వస్తా. ఒక అమ్మాయిని నువ్వు సిటీ నుంచి ఎత్తుకొని వచ్చినావు నాకు తెలుసు. నేను చెప్పేదింటే ఒక రోజులోనే లైఫ్ మారిపోతుంది సుబ్బారావు. నీకు లైఫ్ లాంగ్. నువ్వు కూర్చొని తినొచ్చు. నిమ్మకాయల స్వామి, మీరు చెప్పేది కరెక్టే. నేను పొద్దున్న లేస్తేనే 6 గంటలకు మనకు మందు కావాలా? లేకుంటే చాలా ఇబ్బంది పడతారు రోజు. ఏం లేదు వీరస్వామి గారు, నేను గ్రామ సర్పంచ్ కదా అని కొట్టి చెప్తాను. ఎవరికి ఏమీ చెప్పకూడదు. ఇది మన ఇద్దరి మధ్య ఉండే రహస్యం. అయ్యా, ఎవరైనా సహాయం చేయండి అయ్యా. చాలా రోజుల నుంచి నాకు అనారోగ్యం బాగలేదు. నా కొడుకులు కూడా పట్టించుకోకుండారు. దయచేసి సహాయం. 2 భార్యలు, తనకి కొడుకులు చాలా మంది ఉన్నారు. ఆయన ఒక్కరుగాని పట్టించుకోకుండా పరిస్థితి పంపవు. చాలా గొప్పగా బతికినోడు ఈ రోజు ఇలా ఉన్నాడు. ఎవడ్రా నువ్వు నా వెంట పడుతున్నావు? చాలా సేపు నుంచి చూడ్డానికి నా మాదిరిగా నల్లగా ఉన్నావు. ఏంది, నన్ను పెళ్లి చేసుకుంటే నా వెంట పడుతున్నావా? నాకు ఇలాంటి వేషము ఏమన్నా ఇప్పిస్తారని. డ్రామాలంటే చాలా నాకు ఇష్టం. అలాగే నువ్వు కూడా నాకు ఇష్టం. పోదాం దా, మనిద్దరం పెళ్లి చేసుకొని డ్రామాలుగా నేర్పిస్తా నీకు.
మన పెళ్లి బాగా సంతోషంగా జరిగింది. అలాగే వచ్చిన అభిమానులకు అందరికీ నా నమస్కారాలు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, నాకు కూడా. మల్లెపూలు గొల్లు మన్నది పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన. అయ్యో నా బ్యాగ్. ఆగు దొంగ, పట్టుకోండి. మా ఆవిడది బ్యాగ్ దొంగ. ఇస్తావా? బ్యాగ్ దొంగ ఇస్తావా? టీ బాగుందా? గ్లాస్ టీ కొట్టు బాబాయ్కి. బాబాయ్కి చేద్దాంపా. టీ చాలా బాగుంది బాబాయ్.